రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. మీడియాలో పలువురు హీరోల పేర్లు ప్రచారం కాగా రాజమౌళి మనసులో మాత్రం అతడే ఉన్నాడని చెప్పేశాడు. తాజాగా ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి బాహుబలి సినిమా నాటి విశేషాలను పంచుకుంటూ తన నెక్స్ట్ సినిమా హీరోపై ఓ క్లారిటీ ఇచ్చాడు. తనకు తారక్ అంటే ఇష్టమని, అతనితోనే చేయాలనుందని, అయితే ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదని అన్నాడు. అదేవిధంగా నిర్మాతల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. దానికు కేఎల్ నారాయణకు సినిమాలు చేయాల్సిన కమిట్మెంట్లు ఉందని, తనను అడగకపోయినా తన సన్నిహితుడు సాయి కుర్రపాటికి ఓ సినిమా చేసి తీరుతానని తెలిపాడు. తండ్రి ఇప్పటికే 2-3 కథలు చెప్పారని, అవి నచ్చలేదని రాజమౌళి వెల్లడించారు. విఎఫ్ఎక్స్ అవసరం లేని భారీ సినిమా చేయాలని అనుకుంటున్నానని, అదే సమయంలో మర్యాద రామన్న మాదిరిగా చిన్న సినిమాలు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేశారు. మరి ఈ ముగ్గురి నిర్మాతల్లో ఎన్టీఆర్ ని పెట్టి ఎవరికి సినిమా చేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవకుశ మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్తో ఓ సినిమా, అలాగే తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు పూర్తయ్యాక రాజమౌళితో చేస్తాడా లేక లవకుశ మూవీ అవ్వగానే రాజమౌళితో చేస్తాడా అనేది చూడాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.